దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను, మీ కుటుంబములను, మీ సంఘములను, పరిచర్యను దేవుడు అన్ని విషయాల్లో సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. సొలొమోను ఈ సామెతలు రాసి మాటలు రాశారు. వాక్య ధ్యానం కొరకు చిన్న మాట ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమమేడ, దయామేడ, కృపామేడ, నిత్యుడవు తండ్రి, సత్యవంతుడా, స్తుతిపాత్రుడా, మీకు వందనాలు. ఈ కార్యక్రమంలో ప్రభువా ధ్యానం చేయటానికి చూపిన కృపను బట్టి స్తోత్రాలు. వీక్షిస్తున్న బిడ్డల్ని, వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. మీరు మాట్లాడితే వినాలని మేము ఆశపడుతున్నాం. మీ మాటల్లో ఆశీర్వాదం, దీవెనలు ఉన్నాయి. మీ మాటలే మమ్మల్ని స్వస్థపరచును. మాతో మాట్లాడిన ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల హృదయాల్లో ఏవైతే కొరతలు ఉన్నాయో, సమస్యలు ఉండవు, అనారోగ్యాలు ఉన్నాయో, అప్పుల భారం ఉందో, ఏ కొరత అయితే ఉందో ప్రభు వాటన్నిటినీ మీరు వారిని దర్శించి సమృద్ధి 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 చేత వారందరిని నింపమని ప్రార్థన చేసి, సమాధాన సంతోషాలు నింపమని ప్రార్థన చేసి, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను బలపరిచి, నాయన వాక్యంలో స్థిరపరిచి, మీరే ప్రత్యక్షత కనపరుచుకొని మా అందరితో మాట్లాడమని నజరుడైన యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను మహారాజు సామెతలను వ్రాస్తూ ఈ 30వ అధ్యాయంలో దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు అని ప్రారంభిస్తూ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ, భూమి మీద చిన్నవి ఒక 4 కలవు. ఓ చిన్నటిని 4 తీసుకుని వాటిని మన ముందు ఉంచాడు పరిశుద్ధాత్ముడు. చిన్నవి ఒక 4 తీసుకుని, అయినను అవి మిక్కిలి జ్ఞానం. చిన్నవే కానీ జ్ఞానము కలవి కూడా అనలా, మిక్కిలి జ్ఞానం కలవి, మిక్కిలి. వాటిని మనకి చూపించింది ఎందుకంటే మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి. మన పాప సరిగ్గా చదవట్లేదు అనుకోండి, ఆ పక్కింటి వాళ్ళ బాబు చూడరు ఎంత బాగా చదువుతున్నట్టు నమూనా చూపిస్తారు. ఎప్పుడు చదువుతూనే ఉంటాడు, అల్లరి చిల్లరగా ఉండడు, ఇంటి పట్టునే ఉంటాడు, మరి ప్రైవేట్కి వెళ్తాడు అని అతనిలో కొన్ని మంచి లక్షణాలు చూపించి, నువ్వు కూడా అలా చేస్తే నువ్వు కూడా జ్ఞానం చేత నింపబడతావు అని పోలిక చూపిస్తారు. అలాగే చిన్నవి అని ఒక 4 చూపించి, అవి మిక్కిలి జ్ఞానం కలిగినవి, వాటిని మీరు చూడండి అని 25వ వచనంలో అంటాడు. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవుల తమ ఆహారమును సిద్ధపరచుకో. చీమల గురించి ఒక మాట. 26వ వచనంలో చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులో నివాసములు కల్పించుకోను. చీమలేమో బలం లేని అన్నాడు, అలాగే చిన్న కుందేళ్లు కూడా బలము లేని జీవులు అన్నాడు. 27వ వచనంలో అంటాడు, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి. మిడతల గురించి మాట్లాడాడు. పంక్తులుగా వెళతాయట. వాటికి ఒక రాజు కానీ నాయకుడు కానీ లేడు, ఒక లీడర్ లేడు, కానీ ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాయి. 28వ వచనంలో అన్నాడు, బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములో అవి ఉండను. బల్లి కూడా చిన్న జీవే, మనం వాటిని రాజుల గృహంలో ఉంటాయట. అంత శ్రేష్టత వాటికి ఎందుకు వచ్చింది అని మనల్ని ఆత్మీయంగా బలపరచడం కోసం 4 జీవులు అన్నాడు కదా, చిన్నవి అయినా మిక్కిలి జ్ఞానం గల. ఏంటంటే చీమలు, చిన్న కుందేళ్ళు, మిడతలు, బల్లి. ఈ 4 చూపించి మనతో మాట్లాడుతున్నాడు. అయితే విశేషం ఏంటంటే, సృష్టిలో దేనైనా కానీ దేవుడు నోటి మాట చేత కలుగునుగా కంటే కలిగినాయి. భూమి కలుగునుగాక, నీరు కలుగునుగాక, అలాగే వృక్షములు కలుగునుగాక, ఆకాశములు కలుగునుగాక, సూర్యుడు చంద్రుడు కలుగునుగాక, చివరికి దేవదూతలు సైతం కలుగునుగాక అన్నాడు. కానీ మనల్ని ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేదుమరండి అన్నాడు. భూమిని మట్టిని తీసుకుని ఆయన స్వహస్తాలతో మనల్ని చేశాడు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో. ఆయన స్వరూపము ప్రేమ, ఆయన పోలిక పవిత్రత. ఆ రెండింటినీ మనలో ఉంచి మనల్ని ఆయన పోలికలో చేశాడండి. కనుక మానవుడికి జ్ఞానము, వివేకం ఇచ్చాడు. స్వహస్తాలతో చేయటమే కాకుండా ఆయన స్వరూప పోలికలో కాకుండా
జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చాడు. అది నరుల సొత్తు. అయితే నరులు చాలామందట దేవుడిచ్చిన జ్ఞానాన్ని వివేకాన్ని కోల్పోయి అజ్ఞానంగా అవివేకంగా నడిపించబడుతూ జంతువుల కంటే కూడా పశుప్రాయులుగా ఉంటున్నారని మరి చాలామంది పండితులు మాట్లాడుతున్నారు. చాలామంది నరులు, దేవుడైతే జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన ప్రాణిగా చేశాడు. కానీ చాలామంది లోకానుసారంగా అపవాది అనుచరులుగా జీవిస్తూ వాళ్ళు ఏంటంటే అజ్ఞానంగా అవివేకంగా, అందుకనే అజ్ఞానంగా అవివేకం ఉండే వాళ్ళకి ఈ 4 జీవులను దేవుడు చూపించాడు. వాటిని చూసి నేర్చుకోండి, మీరు సరిదిద్దుకోండి, మీరు వివేకాన్ని పెంచుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, ఆత్మీయంగా బలపరచబడండి, నిత్యజీవంలో చేర్చబడతాడు మీరు అని దేవుడు చెప్తూ, అలాగా అజ్ఞానంతో అవివేకంతో ఉన్నటువంటి వాళ్ళని పశుప్రాయులతో పోల్చారు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 14 వచనం అంటాడు, తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. తెలివి లేని అంటే దేవుడిచ్చినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని కోల్పోయిన వాళ్ళు పశుప్రాయుడు సంబోధించాడంటే. అందుకే అంటాడు మనిషికి ఒక మాట గొడ్డుకు దెబ్బ అంటాడు. అంటే అలాగా మనిషి ఒక మాట చెప్పగానే మారిపోవాలి, కానీ దానిలాగా పశువులాగా చలన లేని స్థితిలో ఉండకూడదని దేవుని ఉద్దేశం. కనుక మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తమ అజ్ఞానం వల్ల దేవుడిచ్చే శాంతిని సమాధానాన్ని పోగొట్టుకుని సాతాను చెరలకు వెళ్తున్నారట. అందుకని ఈ 4 జీవులను దేవుడు మనకు చూపించాడు. మానవుడికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని కోల్పోయి సాతాను చేత పట్టబడి అంతా కూడా వాళ్ళు ఏం శాంతిని సమాధానాన్ని పోగొట్టుకుంటున్నారు ఈరోజు. అందుకని అంటాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనంలో, జ్ఞానము లేకయే నా ప్రజలు చెరబట్టబడుతున్నది. అపవాచ్య చెరబట్టబడడానికి కారణం ఏంటంటే దేవుని జ్ఞానం లేకపోవటం. ఇచ్చాడు జ్ఞానం, కానీ పశుప్రాయులే పోగొట్టుకున్నారు. అందుకని వాడి చేత బంధించబడుతున్నారు, విలవిల్లాడుతూ ఉన్నారు, అశాంతికి గురవుతూ ఉన్నారు, అసమాధానానికి గురవుతున్నారు. కనుక మనుషుల కంటే అల్పమైన జీవులు మరి 4 పోల్చి చీమల గురించి, చిన్న కుందేళ్ళ గురించి, మిడతల గురించి, బలిని గురించి పోరాడిన ప్రభువు ఇప్పుడు చీమల గురించి మాట్లాడుతూ అంటాడు, అవి చిన్నవైన బలహీనమైనవి కూడా వాటికి జ్ఞానం కలిగి ఉంటాయని అన్నాడు. చీమల్ని మనకు చూపిస్తూ ఏమంటాడంటే అవి చిన్నవైన బలహీనమైనవి కూడా అవి జ్ఞానం కలిగిన జీవులు అంటాడు. అవి బలం లేవే కానీ మిక్కిలి జ్ఞానం ఉంది. అది విషయం. బలంతో కంటే కూడా జ్ఞానంతో ఎక్కువ పనులు చేయొచ్చు. అందుకనే సామెతల గ్రంథంలో కూడా 6వ అధ్యాయం 6వ వచనం అంటాడు, సామెత గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా మనకి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ అంటాడు, సోమరి చీమల గురించి ఇప్పుడు ప్రస్తావన. మొదటి జీవి చీమలు. చీమల గురించి ప్రస్తావిస్తూ ఇప్పుడు ఏమంటే చీమల గురించి మనకి తెలియాలంటే ఎవరితో చెబుతున్నట్టే సోమరితో చెబుతున్నాడు. ఎందుకంటే అవి చాలా యాక్టివ్గా ఉంటాయి, శ్రమ పడతాయి, చురుగ్గా ఉంటాయి. వాటికి వ్యతిరేక స్థితి ఎవడంటే సోమరి. ఇప్పుడు సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. నీ జ్ఞానం రావాలంటే వాటి నడతలు తెలియాలి, వాటి పని తెలియాలి, వాటి కష్టం తెలియాలి, దాని జ్ఞానం తెలియాలి, దాని చురుకుదనం తెలియాలి, దాని శ్రమ చేసే స్థితిని తెలియాలి. అది జ్ఞానం. ఎలా నడుస్తుంది, దానికి ఎలా చేస్తుందని అంటాడు. కనుక వాటికి న్యాయాధిపతి లేడు, అధిపతి లేడు, విచారణకర్త లేడు. అయినప్పటికీ కూడా ఏం చేస్తుంటే వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయంట, కోతకాలంలో ధాన్యాన్ని కూర్చుకుంటాయట. ఇంకొకటి ఏంటంటే వాటి శరీర బరువు కంటే కూడా ఎక్కువ బరువు పదార్థాలను కూడా ఆ చీమలు తీసుకుని వెళ్ళగలరు. కారణం ఏంటంటే అన్ని చీమలు గ్రూపుగా ఉండి ఒక ఐక్యంగా ఉండి అవన్నీ కూడా వాటి బరువు కంటే ఎక్కువ ఉన్న పదార్థాలు కూడా తీసుకెళ్తాయి. అంటే వాళ్ళు దాని ఐకమత్యం కలిగి ఉంటాయి. అదొక జ్ఞానం. దానివల్ల విస్తారంగా పదార్థాలు సమకూర్చుకుంటాయి. కనుక అవి సమకూర్చుకుని భవిష్యత్తులో ఆహారం వాటి కొరకు సిద్ధపరచు పెట్టుకుంటేవి. అంటే భవిష్యత్తు ప్రణాళిక ఉంది వాటికి. అది జ్ఞానం. కనుక మనం కూడా ఏంటంటే ఆ భవిష్యత్తు ప్రణాళిక ఉండాలని దేవుడు మనతో కనుక అవి కష్టపడి చేస్తాయి. కనుక అవి వాటికి ఒక క్రమశిక్షణ ఉంది, చీమల్లో కనపడుద్ది. కనుక అవి ఎక్కడ ప్రయాణం చేసినా వరుసలో ప్రయాణం చేస్తాయట, ఒక క్రమశిక్షణ, క్రమం వాటికి. అందుకని మనం కూడా
కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఐకమత్యం దేవుని బిడ్డలమైన మనలో ఉంటే జీవితాల్లో పైకి ఎదగలం. వాటిని చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే కృషి, పట్టుదల, క్రమశిక్షణ, ఐకమత్యం. కనుక వాటికి చీమలు కూడా అవి మేము గ్రూప్లో వెళ్తుంటే కానీ ఒకటొకటి పోరాటం చేసినట్టు ఉండవు. కొన్ని జంతువులు ఒకదానికి పోరాటం చేస్తాయి కానీ అవి ఒకటి వచ్చి ఉండేట్టు ఉండవు. ప్రేమ ఉంటుంది వాటి మధ్య. అందుకనే వాటిలో పని ఎక్కువ చేయగలుగుతున్నాయి. ప్రేమ ఉంది, ఐక్యత ఉంది కాబట్టి పని ఎక్కువగా చేయగలుగుతుంది. కనుక ప్రియమైన దేవుడురా, దేని పని అనేది ఏంటంటే అది నమ్మకంగా అవి చేస్తాయి. కనుక మనల్ని వాటిని చూసి దేవుడు అన్నాడు జ్ఞానం నేర్చుకో అంటున్నాడు. కనుక సోమరులు అంటే ఎవరంటే ఇప్పుడు చీమలు పోల్చినప్పుడు సోమరి జ్ఞాపకం వచ్చాడు. ఎందుకంటే సోమరి చెప్తున్నాడు చీమలను చూసి నడతలు చూసి జ్ఞానం నేర్చుకోమని. సోమరి అని అంటే ఎవరంటే చేయాల్సిన పని చేయకుండా కాలాన్ని వృధా చేసేవాడు. వాయిదాలు వేస్తూ ఉంటాడు. ఏ పనైనా చెప్పు, రేపు చేద్దామని అంటాడు, ఎల్లుండి చేద్దామంటాడు, లేకపోతే దానికి ఏదో రెమెడీ చెప్తాడు కానీ పనిలోకి రాడు. వృధా చేసేవాడు, కష్టపడడానికి ఇష్టపడ్డు. సోమరి అనేవాడు సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. కనుక అందుకని ఈ ప్రస్తావన చేయబడ్డప్పుడే సొలొమోను కూడా ఒకసారి అసలు సోమరులో కూడా ర్యాంక్స్ చూద్దామని ఒక పరీక్ష పెట్టాడు. సోమరులు ర్యాంక్ ఎక్కువ వస్తుంటే కొంతమంది సోమరులు పోగు చేసినప్పుడు సొలొమోను రాజు అన్నాడంట, మీలో బాగా సోమరైన వాడు ఎవడో చెయ్యెత్తండి అన్నాడంట. చాలామంది చెయ్యెత్తారు కానీ ఒకడు ఎత్తలా. ఏమిరా ఎత్తలేదు అని అంటే చెయ్యి ఎత్తడానికి కూడా నాకు కష్టంగా ఉందన్నాడట. ఇంకా వాడికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. చెయ్యి ఎత్తడానికి కూడా వాడికి అంత సోమరిగా ఉన్నాడు. అందుకే అంటాడు సామెతల గ్రంథం 26:15 అంటాడు, సోమరి పాత్రలో చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాని తిరిగి ఎత్తుట కష్టం అనుకును. ప్రియమైన చెయ్యి పెడతా అంట పాత్రలో, కానీ దాన్ని తీసుకొచ్చి నోటి దాకా పెట్టడానికి కష్టం అనుకుంటాడట. కనుక ఇలాంటి వంకలు చెబుతూ ఉంటాడు సోమరి అనేవాడు చాలా ఉంటాడు. అందుకని సామెతల గ్రంథం 22:13 అంటాడు సోమరి అంట ఏదైనా పని చెప్తే, సోమరి బయట సింహం అన్నది వీధులలో నేను చంపబడుదును అంటాడట. వీళ్ళు పని చేయడానికి వెళ్ళటానికి బాధేసి. కనుక ఎప్పుడు కూడా సోమరులు నిద్రమత్తులో నింపబడతారు. నిద్రమత్తులో కనుక ఆ సమయంతో మంచం మీదనే గడుపుతారు. అందుకనే సామెతలు 26:14 అంటాడు, ఉతకం మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును అంటాడు. అంటే ఈ తలుపు ఎట్లయితే తిరుగుడు వీడు ఎప్పుడు మంచం మీద తిరుగుతూ ఉంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. కనుక సామెతలు 26:16 వచ్చినట్టు, హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞానం. ఇంత చేసి అజ్ఞానంలో వెళ్ళే సోమరి బ్రతుకుతూ ఏమంటాడంటే నేనే జ్ఞాని అనుకుంటాడట. అది కూడా ప్రమాదమే. కనుక ప్రియమిత్రుడు సామెతల గ్రంథం 24:30-31 అంటాడు, సోమరవాని చేను నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండదు. ఏమి పొందుకోలేడు సోమరి. కనుక చీమలను చూసి తెలుసుకోమన్నది ఏంటంటే జ్ఞానం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కనుక ఆత్మీయ సోమరితనాన్ని విడిచిపెట్టాలి. దేవుని అన్నాడు నా పని మీరు చేయండి, నేను మీ పని చేస్తాను అన్నాడు దేవుడు. ఆయన పని మనం శ్రద్ధగా చేయగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన పని అందుకని శ్రద్ధగా పని చేయవాడు మెండుగా దీవెనలు పొందును అన్నాడు. దీవెనలు పొందంటాం కాదు, మెండుగా దీవెనలు పొందంట. శ్రద్ధగా, అశ్రద్ధగా చేయవాడు సమస్తాన్ని నష్టాన్ని. కనుక దైవ సంబంధమైన కార్యాల్లో మనం సోమరితనం ఉండకూడదు, చురుకుగా ఉండాలి. కష్టమైన నష్టమైన పట్టుదల కృషి కలిగి దైవ సంబంధమైన కార్యాల్లో మనం ఉండగలిగితే ప్రియమిత్రుడు ఆశీర్వదించబడతాం. అందుకే ప్రభు అంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15-16 అంటాడు, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీ ఇక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. జాగ్రత్తగా చూసుకోండి. కనుక ప్రియమిత్రుడు ఈ చీమలను చూసినప్పుడు చిన్న ప్రాణే కానీ మిక్కిలి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అనేక రకాల చెప్పబడ్డాయి. అవి కానీ మనం నేర్చుకుని కష్టపడి దానిలాగా శ్రమపడి ఒక డిసిప్లిన్ ఉండి ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉంటే ఆత్మీయ సంబంధమైన కార్యాలు ఎన్నిటినో దేవుడి కొరకు మనం ఉపయోగపడగలం. దాన్ని బట్టి మనం రక్షించబడినవి కాకుండా అనేక రక్షణలు చేస్తాం, నిత్య జీవులకు మనం చేర్చబడతాం. కనుక ఆ చీమ చెప్పే జ్ఞానం ఏంటంటే మనం కష్టపడి పని చేయగలిగితే
కృషి చేసి చేయగలిగితే దీవించబడతాం. రెండోది చిన్న జీవి కుందేళ్ళు, చిన్న కుందేళ్ళు, అవి కూడా బలం లేని మీరు జీవులు అనట. అయితే ఈ బండ సందుల్లో నివాసం ఉంటాయి అన్నాడు. అవి చిన్న జీవులే కానీ బండ సందుల్లో, అడవిలో ఎన్నెన్నో జంతువులు ఉంటాయి, పెద్ద పెద్ద జంతువులు ఉంటాయి, చిన్న చిన్న జంతువులు ఉంటాయి. అయితే ఈ కుందేళ్ళు అనేవి, చిన్న కుందేళ్ళు అనేవి పగటిపూట ఆహారాన్ని సమకూర్చుకొని రాత్రి వచ్చేటప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ బండ సందుల్లోకి వెళ్ళి అక్కడ సురక్షితంగా ఉంటాయి. ఏ క్రూర జంతువుల నుంచో ఏది ఇబ్బంది కలగకుండా పేట సందులు, బండ సందుల్లో మరి క్షేమకరమైన ప్రదేశం వాటికి. అందుకని అవి అన్నీ కూడా బండ సందుల్లో, ఎందుకంటే శత్రువుల నుంచి బారి నుంచి తప్పించుకుంటాను, అది ఒక జ్ఞానం. అవి ఆ పగల ఆహారం సమకూర్చుకుంటాయి, రాత్రి ఆ పైన ఉన్నటువంటి కొండల మీదకి వెళ్ళి పేట సందుల్లో, బండ సందుల్లో, జాగ్రత్త సురక్షిత ప్రదేశాల్లో ఆహారాన్ని పెట్టుకొని సురక్షితంగా ఉంటాయి, శత్రువుల నుంచి ఇబ్బంది లేకుండా. అలాగే మనం కూడా దేవుని బిడ్డలమైన మనము కూడా ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు కూడా లోక సంబంధంగా కాకూడదు. అవి ఆహారం సంపాదించుకుని కానీ కొండల మీదకి వెళ్ళి పైకి వెళ్ళి పేట సందుల్లో, బండ సందుల్లో క్షేమంగా ఉంది, తిరిగింది, ఆహారం కొరకు తిరిగింది, కానీ క్షేమకరమైన స్థితికి చేరింది. మనం కూడా లోకంలో ఉన్నప్పటికి కూడా, అపవాది రాజ్యంలో ఉన్నప్పుడు కూడా లోక సంబంధంగా ఉండకూడదు. మన ఆత్మీయ స్థితిలో, ఎదులో, పై స్థితిలోని మనం ఉండాలి. క్షేమకరమైన చోటు ఏంటంటే బండ సందు మాత్రమే. చిన్న కుందేళ్ళు బండ సందుల్లో, పేట సందులు ఉన్నాయి అన్నట్టుగా మనకు కూడా బండ సందే క్షేమకరం. దాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటంటే అది బండ సందులో నివాసం, మనం కూడా బండ సందులో ఉండాలి. ఏమిటి ఆ బండ సందు అంటే, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం అంటాడు, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అది ప్రియమైన బిడ్డరా, ఆ బండ సందుల్లో అంటే మనం ఏంటంటే క్రీస్తులో మనం క్షేమంగా ఉండగలం. ఆయన గాయపడిన హస్తాల్లోకి మనం వెళ్ళాలి. బండ సందులు అంటే యేసు క్రీస్తు గాయపడ్డ చేతుల్లోకి మనం ఉంటేనే, అంటే ఆయన హస్తాల్లో ఉంటేనే మన క్షేమం. అది విషయం. ఆయన గాయపడే హస్తాల్లో ఉంటే, ఆయన హస్తాల్లోకి వెళితే మనం క్షేమం. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిమంతు నీడను విశ్రమించువాడు అన్నాడు. ఆయన చాటులో మనం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని మహిమను మనం చూడాలంటే ఆ బండ సందుల్లోనే, అనగా క్రీస్తులోనే మనం నిల్చుండాలి. ఈ చిన్న కుందేళ్ళు ఏం చూపిస్తున్నాయి అంటే, లోకమంతా తిరిగి ఆహారం సంపాదించిన రాత్రికి కొండల మీదకి వెళ్ళి బండ సందుల్లో క్షేమంగా నివాసం. మనం లోకంలో ఉంటున్నప్పుడు కూడా లోకమాలిన్యం అంటకుండా మనం ఏంటంటే యేసు క్రీస్తు అనే బండలో మనం నివాసం ఉండాలి. అప్పుడు క్షేమకరంగా ఆయనలో ఉంటే ప్రియమిత్రుడా, ఆయన ఎప్పుడు మనల్ని పిలుచుకున్న నిత్యరాజ్యంలోకి వెళ్ళగలం. అందుకని మోషేతో కూడా దేవుడు అంటాడు, నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువలను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పేదని అంటాడు. బండ సందుల్లో నిన్ను పెట్టి నా చేతితో. అంటే మనం నివాసం ఎట్లా ఉండాలంటే, మనం ఎలాంటి నివాసాలు ఉండాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. మనం పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కనుక యేసుక్రీస్తులో నివాసం ఉండాలి, పరిశుద్ధంగా మనం ఉండాలి. అందుకనే ఈ కుందేలు కానీ లేకపోతే పావురాలు కానీ సాధారణంగా తెలుపు రంగులోనే ఉంటాయి ఎక్కువగా. తెలుపు దేనికంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అందుకని పరమగీత గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనం అంటాడు, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురం అంటాడు. బండ సందులలో అంటే పరిశుద్ధత కలిగిన వారంతా కూడా మారు మనసు ద్వారా యేసుక్రీస్తును బాప్తిసం పొందిన దాన్ని బట్టి పరిశుద్ధాత్మని వరాన్ని పొందుకున్నారు, పరిశుద్ధులయ్యారు. పరిశుద్ధులైన వాడు యేసుక్రీస్తులోనే జీవిస్తారు. అందుకని నా పావురమా, బండ సందులలో ఎగురు నా పావురం అంటే నాలోనే ఉండేటటువంటి పరిశుద్ధుల. కనుక పరిశుద్ధం మనకి చాలా ఇంపార్టెంట్. కనుక ప్రియమైన దేవుడు ఏంటంటే ఎవరైతే ఎన్నిక లేని స్థితిలో ఉన్నారో వాళ్ళని వెన్నుకొని ఆయన వాళ్ళకి ఏంటంటే గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడైతే ఆయనలో ఉండటానికి ఇష్టపడతాడో వాళ్ళు ఎన్నిక లేని వారైనా, పేదవారైనా, అనారోగ్య స్థితిలో ఉన్నా, ఎవరి చేత లెక్కించబడే స్థితిలో ఉన్నా ఆయన చేతుల్లో ఉండడానికి ఇష్టపడితే, ఆ బండ సందులు నివసించడానికి ఇష్టపడితే వాళ్ళని ఏంటంటే ఉన్నత స్థితి దయచేస్తానంటున్నాడు. అందుకని కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం అంటాడు, ప్రియమైన బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు
లోకములో బలహీనలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళని సిగ్గుపరచడానికంటే బలహీనలు ఏర్పరచుకున్నాడట. కనుక మనుషులు మనం తృణీకరించవచ్చు, కానీ దేవుడు తృణీకరించడు. నువ్వు ఆయన బిడ్డగా జీవించడానికి ఇష్టపడితే, ఆయన తృణీకరించడు, మనుషులు తృణీకరిస్తారు మనల్ని. అందుకని అంటే మరి ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని వాక్యంలో చెప్పబడింది. ఆయన ఏర్పరచుకున్నాడండి. నువ్వు ఎప్పుడైతే ఇష్టపడ్డావో ఆయన రెక్కల కిందకి వెళ్ళటానికి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యం! మనుషులు సెలెక్ట్ చేయడం మనల్ని. కనుక ఈ రెండు జీవులు మనకి ఏంటంటే, అది కష్టపడి పనిచేస్తుంది, సోమరితనం లేకుండా ఆశీర్వించబడింది. మికిలి జ్ఞానం. చిన్న కుందేళ్ళు ఆహారం కోసం ఎక్కడ తిరిగినా నివాసం వచ్చేటప్పటికి బండ సందుల్లో ఉంది. మనం కూడా బండ సందు యేసులో నివసించడానికి మనం ఇష్టపడితే, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. కనుక దాన్ని చూసి ఇది మనం నేర్చుకోవాలి. ప్రభువులో మనం నివసించగలిగితే నేనే స్థితిలోనూ నన్ను హెచ్చిస్తాడు. కనుక యేసులో నివసించడానికి నువ్వు ఇష్టపడాలి. మూడవదిగా మిడతలు. చిన్న పురాణాలు చెప్పినప్పుడు మూడవదిగా మిడతలకు రోజు లేడట, కానీ అవన్నీ పంక్తులు తీరి అనగా ఒక వరుస క్రమంలో పోతాయట. ఎవరైనా నాయకుడు ఉంటే ముందస్తుగా ఆయన నిలబడితే ఆయన వెనకాల వెళ్తారు, అందరూ ఫాలో అయ్యి. కానీ ఇక్కడ నాయకుడు ఎవరు లేడు, రాజు లేడు. కానీ ప్రేమికుడు అవన్నీ మనుషులలోని క్రమశిక్షణ అల్పమైన కీటకాల్లో మనం చూస్తాం. మనుషుల్లో లేని క్రమశిక్షణ. ఈనాడు ప్రపంచం అంతా ఎవరిని చూసినా క్రమం లేని స్థితి. క్రమం లేని దాన్ని అక్రమం అన్నాం. అక్రమంలో ఉన్న వారంతా కూడా అగ్నిలో వేయబడతారు. క్రమం కలిగిన వారు దేవునిలో జీవిస్తూ నిత్య జీవంలో చేర్చబడతారు. క్రమం ముఖ్యం, క్రమశిక్షణ ముఖ్యం. ఆ క్రమశిక్షణ ఎవరన్నా నాయకుడు చెప్పకుండానే, ఏ గురువు చెప్పకుండానే వాటికి అలవడ్డాయి. కనుక మనం కూడా ఒక క్రమశిక్షణ రావాలంటే పరిశుద్ధ గ్రంథంలోని వాక్యం ద్వారా మనకు వస్తుంది. నువ్వు మోకాళ్ళు ప్రార్థన చేసి ప్రభువుతో మాట్లాడుతూ ఉంటే ప్రభు స్వరమే నిన్ను క్రమంలో పెట్టేస్తుంది. వాక్యాన్ని చదువుతుంటే వాక్యం నీతో మాట్లాడి వాక్యమే నిన్ను క్రమంలో పెట్టేస్తుంది, క్రమశిక్షణలో తెచ్చేస్తుంది. కనుక ఇది చాలా ఇంపార్టెంట్. కనుక క్రమశిక్షణ. ఇప్పుడు ఏదైనా మనం కొంతమంది బస్ స్టాప్లో చూస్తాం, బస్సు కోసం అందరూ ఎదురు చూస్తారు. చూసిన బస్సు రాగానే ఏమొస్తారు, అంత గుంపుగా దాంట్లో ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు. క్రమంలో వెళ్ళరు. చిన్న బిడ్డలు అన్నవాళ్ళు నలిగిపోతారు. అలాగే కొంతమంది జేబు దొంగలు కూడా జేబులు కుట్టే అవకాశం ఉంది. క్రమం లేదు, అక్కడ సిస్టమ్ లేదు. కానీ వాటికి ఉంది బిడ్డలు కొద్దిగా. మనుషులు ఎవరికొళ్ళు స్వార్థప్రియులు. ముందుగా నేను వెళ్ళాలి, ముందే నాకు కావాలి అని ఇట్లాగా కొట్లాడుకునే పరిస్థితి. కనుక ప్రియమిత్రుడా, ఒక క్రమ పద్ధతి అనేది వాటిని గురించి మనకి రాదు. కానీ ఆయన కార్యాలలో, దేవుని కార్యాల్లో జ్ఞానం ఉంటుంది. దేవుని కార్యాల్లో అటువంటి దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకే అన్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదివితే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం నీకు క్రమాన్ని నేర్పిస్తుంది. కనుక ప్రియమైన మనము దేవుని కార్యాలని పరిశీలనగా చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో జీవించిన జీవితాన్ని నువ్వు చూస్తే ఆయన క్రమమైనటువంటి జీవితం, క్రమమైన పద్ధతి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలు చేశాడట, విజ్ఞాపనలు చేశాడు, యాచనలతో కూడిన ప్రార్థన, కన్నీటి ప్రార్థనలు చేశాడు. అది మన క్రమం. అది నేర్చుకోగలిగితే జ్ఞానం. ఆయన దేవుడై ఉండి ఈ లోకంలో మనిషి కుమారుడికి వచ్చి శిలువ కార్యం చేయటం కోసం ఆయన శరీరధారి కూడా 30 సంవత్సరాలు ఊరికే ఉండలే. ఆయన క్రమం ఏంటంటే ప్రార్థన, యాచనలు, విజ్ఞాపనలు అవి చేశాడు. ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత క్రమం ఏంటంటే అనేక మందికి బోధించటం, అనేక మందికి స్వస్థతలు చేయటం. అలాగే రాత్రి కాలంలో వెళ్ళి అరణ్యంలోకి వెళ్ళి కొండ ప్రదేశాల్లోకి వెళ్ళి ప్రార్థన చేయటం. పగటి కాలంలో వాడుకు చొప్పున దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం, అక్కడ పరిశుద్ధ గ్రంథ వాక్యాన్ని చదవడం. ఆయన ఒక క్రమం, ఆ సిస్టమ్. కనుక ఆ క్రమాన్ని, ఆ దైవ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిష్యులతో పాటు అరణ్యంలోకి వెళ్ళారు. చాలామంది ప్రజలు కూడా అక్కడికి ప్రాంతాల వరకు అక్కడికి వచ్చారు. ప్రభు వారి మీద కనికరపడి ఒక 3 దినాలు ఆయన బోధించారు. ప్రార్థన అయిపోయిన తర్వాత, బోధ అయిపోయిన తర్వాత ఉపవాసంతో పంపించడానికి ఇష్టం లేక ప్రభు అన్నాడు, వచ్చిన ప్రజలందరికీ కూడా మీరు ఆహారం సిద్ధపరచండి అన్నాడు. అప్పుడు ఇది అరణ్య ప్రదేశం అయ్యా, ఇప్పుడు ఎక్కడ ఆహారం తెస్తాం, చీకటి పడిపోతూ ఉంది. వాళ్ళు పంపిస్తే ఎక్కడో చోట ఏదో గ్రామాలకు వెళ్ళి వాళ్ళు పూజిస్తారంటే లేదు. వాళ్ళని మనం ఇక్కడే ప్రార్థన చేసాం, బోధ చేసాం,
ఉపవాసాలతో ఉండారు వాళ్ళు. ఖచ్చితంగా మనం ఆహారం పెట్టి బలపరిచి పంపించాలి. ఇలాగ పంపిస్తే నీరసంతో ఇదైపోతారు. ప్రభువు చెప్పాడు కనుక ఏం చేయాలి, భోజనం పెట్టాలి అని చెప్పాడు ప్రభు. అప్పుడు అక్కడ వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసినప్పుడు ఒక బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు తప్ప మరేమీ లేవు, తెమ్మన్నాడు. తెచ్చిన తర్వాత ఆ రొట్టెలు చేపల్ని ప్రభు ఆశ్రయించి తర్వాత వారికి చెప్పిన మాట ఏంటంటే, మాట చూడండి, మార్క్స్ వార్త 6:39 ప్రభు చెప్పిన మాట, పచ్చిక మీద అందరూ, ప్రభు చెప్పాడు, వాటిని ఆశ్రయించాడు. ప్రభు చెప్పాడు ఏమని, పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా క్రమశిక్షణ, క్రమం ప్రభు చెప్పాడు అక్కడ వాళ్ళకి. వీళ్ళందరికీ వడ్డించండి అని అనలే. వడ్డించకముందు ప్రభు చెప్పిందంటే వీళ్ళని అందరూ పంక్తులుగా కూర్చుండవలని ఆజ్ఞాపింపగా వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పున పంక్తులు తీరి కూర్చుంటే, ఒక లైన్లో 100 మంది, ఒక లైన్లో 50 మంది ఉంటే ఇక్కడ ఒక లైన్ కూర్చున్నారు, క్రమం. ఇప్పుడు అదే దాకా బస్సు గురించి చెప్పిన ఉదాహరణ చెప్పిన తర్వాత ఎవరు ముందు వెళ్ళారు ఎవరికి వెళ్ళారో తెలియదు, ఒక లైన్ పెట్టుకుని వెళ్ళా. ఇక్కడ లైన్ ఉంది. ఇవి వడ్డించేటప్పుడు మొదటి వాడికి వడ్డించినప్పుడు 50 వాడు ఎదురు చూస్తాడు. ఇక్కడ మొదటి వాడికి వడ్డించినప్పుడు 100 వాడు ఎదురు చూస్తాడు. క్రమం. అటు వరుసను వెళ్ళిన దాకా వాడు ఎదురు చూస్తాడు. క్రమంలో ఆశీర్వాదం ఉంది, క్రమంలో దీవెన ఉంది. కనుక ఆ రీతిగా ప్రభు వరుసలో కూర్చోబెట్టాడు. కనుక వాళ్ళందరికీ కూడా సమృద్ధిగా అందినాయి. దేవునికి కూడా మహిమ కలుగుద్ది. మనం ఎప్పుడైనా క్రమం మెయింటైన్ చేసినప్పుడు అల్లరచిల్లరగా చేయకుండా, గుంపులుగా ఉన్న స్థితి కాకుండా ఒక క్రమంగానే క్రమం మెయింటైన్ చేయటం అంటే ఒక నిరీక్షణలో ఆశీర్వాదం ఉంది. తగిన కాలంలో ఆశీర్వదిస్తాడు. నిరీక్షణ ఎవరు ఉంటారంటే ఓర్పు గలవాళ్ళు. నిరీక్షణ ఎవరంటే విశ్వాసం గలవాళ్ళు. నిరీక్షణ ఎవరంటే తగిన కాలంలో దేవుడు చేయగలడు నమ్మిన వారు నిరీక్షణ కలిగి ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి సమృద్ధి ఆశీర్వాదం వస్తుంది. కనుక ప్రియమైనప్పుడు వారందరూ విస్తారంగా భోజనాలు సంతృప్తిగా భోంచేస్తారని రాయబడి ఉంది. కనుక మనకి ఇక్కడ పాఠం ప్రభు మరి మిడతల ద్వారా నేర్పే పాఠం ఏంటంటే క్రమము. ప్రార్థన క్రమం ఉండాలి, వాక్యపఠన క్రమం ఉండాలి, విశ్వాసంలో మనం బలంగా ఉండాలి, నిరీక్షణలో మనం బలంగా ఉండాలి. ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయన జీవించిన జీవితం ప్రకారం మనం కూడా అదే జీవితం జీవించే క్రమంలో ఇది జ్ఞానం. కనుక క్షేమలు ఏంటంటే కష్టపడే తత్వంలో ఆశీర్వాదం మనకది నేర్పిని. అలాగే మనకి మరి చిన్న కుందేళ్ళు నివాస స్థలం, శ్రేష్టమైనటువంటి బండసందుల నివాసం, మనకి ప్రభువుల నివాసం అయి నేర్పినాయి ఆశీర్వాదం. ఈ మిడతలు ఒక క్రమంలో క్రమశిక్షణ నడవగలిగితే ఆశీర్వాదం నేర్పుతున్నాయి. అది చాలా ఇంపార్టెంట్. చివరిగా ప్రియమైన దేవుడు బిడ్డరా, వాటిలో ఏంటంటే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దాయబడ్డాయి. చివరి 4వది బల్లిని గురించి రాశాడు. అవి చేతితో పట్టుకొనగలవు, అయినను రాజుల గృహంలో అవి ఉండుని రాశాడు. సామెతలు 30:28 అంటాడు. రాజుల గృహంలో ఉంటాయంట, చిన్నవే, మన చేతితో కూడా పట్టుకోగలం. కానీ ప్రియమైనడా మరి మిగతా కిమ్రికెట్కాలు ఏమన్నా ఇంట్లోకి వస్తే, ఏగలు వచ్చినా లేకపోతే దోమలు వచ్చినా లేకపోతే ఇంకొక క్రిములు వచ్చినా కానీ వాటిని అన్నింటినీ వెళ్ళగొడతారు. కానీ ఇవి ఈ గోడల మీద ఎక్కడో చోట చాటు నుండి ఆ గృహాలను ఉంటాయి, రాజుల గృహాల్లో ఉంటాయి. సామాన్యులు సైతం రాజుల గృహాల్లో ప్రవేశించలేరు, కానీ అవి రాజుల గృహంలో ప్రవేశించగలిగి ఉండగలుగుతాయి. అది ఒక జ్ఞానం. అయితే రాజుల గృహాలు అన్నప్పుడు రాజులకు రాజు, ప్రభులు ప్రభు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన రాజు. ఆయన త్వరగా రాబోతున్నటువంటి యోధాగోత్రపు సింహం, ఆయన రాసు. కనుక రాజగృహంలో మనం ఉండాలి అని అంటే అవి మళ్ళీ రాజగృహంలో ఉంటుంది. చిన్న జీవే, బలహీన జీవే, కానీ రాజగృహంలో ఉండగలుగుతాం. మనకేం నేర్పుందంటే మనం కూడా రాజగృహంలో ఉండగలం. ఎప్పుడు ఉండగలం అని అంటే అక్కడ రాస్తున్నాడు చూడండి, లూకాసు వార్త 7:25 అంటాడు, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములలో ఉందూరు అన్నాడు. రాజగృహంలో ప్రశస్త వస్త్రాలు అంటే రక్షణ వస్త్రాలు, యేసు రక్తంలో కడగబడ్డటువంటి రక్షణ వస్త్రాలు ధరించుకున్న వారు ఎలాగ ఉంటారంటే దేవుని బిడ్డలుగా చేయబడతారు. యోహాను 1:12 అంటాడు, ఎంతమంది అయితే ఆయన రక్షణ పొందే విశ్వాసం ఉంచారో వారు దేవుని బిడ్డలుగా అధికారం అన్నాడు. ఎవరైతే ఎందరు అంగీకరించారో ఆయన విశ్వాసం ఉంచువారు దేవుని బిడ్డలు, దేవుని పిల్లలుగా చేయబడతారు. కనుక
ఈ రక్షణ వస్త్రాలు, ప్రశస్త వస్త్రాలు అంటే వేసిన విశ్వాసం రక్తంలో కడగబడిన వారు వీరేంటంటే దేవుని బిడ్డలుగా చేయబడడానికి దేవుని సన్నిధిలోనే వాళ్ళు ఉంటారు. అది బలి రాజగృహంలో ఉందనంటే రాజు ఎవరంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు కనుక ఆయన సన్నిధిలో మనం ఉంటాం. రక్షణ పొందిన దాన్ని బట్టి ఆయన బిడ్డలుగా మనం ఉంటాం. కనుక మనం ఎప్పుడు మరణించినా, ఎప్పుడు రాకడొచ్చినా ప్రశస్తమైన ఆయన రాజగృహం పరలోకాన్ని మనం చేర్చి ఆశీర్వదిస్తాడు. కనుక 4 జీవులు మనకి ఏం నేర్పంటే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు మనం అనుసరించితే విశేష జ్ఞానాన్ని ఇచ్చి, ఆ 4 జీవులు మనకు చూపించి విశేష జ్ఞానాన్ని ఇచ్చి మనల్ని సమృద్ధిగా ఆయన ఆశీర్వదిస్తాడు. కనుక చీమల ద్వారా మనం కష్టపడే తత్వం, దేవుని పనిని, ఆత్మీయ పని కష్టపడే తత్వం అంటే దేవుని పని నమ్మకంగా మనం చేస్తే అది జ్ఞానం, ఆశీర్వాదం. చిన్న కొందేళ్ళు నివాస స్థలాలు శ్రేష్టమైనవి. యేసుక్రీస్తు మనకి నివాస స్థలంగా ఉంచుకోగలిగితే అది జ్ఞానం. అలాగే మిడతలో క్రమంలో వెళతాయి. మనం కూడా ప్రార్థన, వాక్యము, దేవాలయము, విశ్వాసం ఇన్నింటిలో క్రమంలో మనం వెళ్ళగలిగితే అది జ్ఞానం. అలాగే బల్లి కూడా రాజగృహంలో ఉంటుంది. ఎందుకు ఉండగలుగుతుందంటే దానికి అది అవకాశం కలిగినట్టుగా మనం కూడా రాజగృహమైన యేసుక్రీస్తు ప్రభు వారు సన్నిధిలో ఉండాలంటే, పరలోక రాజ్యం చేర్చబడాలంటే మనం ఏంటంటే రక్షణ వస్త్రాలు మనం పొందుకోవాలి. కనుక పరిశుద్ధులుగా మార్చబడి మారుమనసు అనుభవం ద్వారా ఆయన బిడ్డలుగా జీవించగలిగితే మనం రాజగృహాల్లో ఉంటాం. నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో చేర్చబడతాం. వీటి ద్వారా నేర్చుకునే జ్ఞానాన్ని మనం క్రోడీకరించుకుని బలపరుచుకుంటే దేవుడు అన్ని విషయాల్లో మనల్ని దీవిస్తాడు. మిమ్మలను, మీ కుటుంబములను సమృద్ధిగా దేవుడు ఆశీర్వించును గాక. అందరికీ వందనాలు.